అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా వేమన గారు చెప్పిన మంచి మాటల్లో ఒక మంచి మాటని తెలుసుకుందాము. ఆశ పెట్టకూడదు మొదలు, ఆ తర్వాత లేదు పొమ్మనకూడదు. అటువంటి పాపులు వాళ్ళ ఉసురు తాకి చెడిపోతారు. దానికి చక్కటి పద్యము. మొదట ఆశ పెట్టి తుది లేదు పొమ్మన పరమలోభులైన పాపులకును వారు ఉసురు దాకి వగజడిపోవరా విశ్వదా విరామ వినురవేమ. ఇప్పుడు దీనికి ఒక చక్కటి కథని తెలుసుకుందాము. ఒక ఊరిలో ఒక కోటీశ్వరుడు చలికాలంలో ఒకరోజు రాత్రి తన ఇంటికి ఎదురుగా కూర్చుని ఉన్న ఒక వృద్ధుణ్ణి చూశాడు. ఆ వృద్ధుని వద్దకు వెళ్ళి చలికోటు లేకుండా చలిలో ఉన్న పేద వృద్ధుడితో, మీకు చలిగా లేదా, కోటు ధరించలేదేంటి అని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధుడు బాధతో, నాకు చలికోటు ధరించే స్తోమత లేదు కనుక ఈ చలికి అలవాటు పడిపోయాను. ఇప్పుడు చలికోటు ధరించాల్సినంత అవసరం కూడా లేకుండా పోయింది అని అన్నాడు. అప్పుడు ఆ కోటీశ్వరుడు అతని పరిస్థితి చూసి జాలిపడి, నా కోసం ఎదురు చూస్తూ ఉండండి, ఇప్పుడే నీ కోసం నేను నా ఇంటికి వెళ్ళి ఒక చలికోటును తీసుకుని వస్తాను అని చెప్పి ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ తను ఏదో పనిలో పడి ఆ వృద్ధుడికి చలికోటు ఇస్తానన్న విషయాన్ని మర్చిపోవడం జరిగింది. ఆ కోటీశ్వరుడికి ఉదయాన్నే ఆ వృద్ధుడికి కోటు ఇస్తానన్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే వృద్ధుడి వద్దకు చలికోటు పట్టుకొని వెళ్ళాడు. అప్పటికే ఆ వృద్ధుడు అక్కడ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉండగా ఆ వృద్ధుడు కోటీశ్వరుడి వైపు బాధగా చూస్తూ, నాకు వెచ్చని బట్టలు లేవు, అయినా నా శరీరం చలితో పోరాడి చలిని భరించే శక్తిని తయారు చేసుకుంది. కానీ మీరు ఎప్పుడైతే నాకు చలికోటు తెచ్చి ఇస్తానని వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నమ్మి ఉండటం వల్ల నా ఈ శరీరము చలిని ప్రతిఘటించేటువంటి శక్తిని కోల్పోయింది. ఇప్పుడు నా చావుని నేనే వెతుక్కున్నట్లయింది అని చెప్పి ఆ కోటీశ్వరుడి చేతుల్లోనే ఆ వృద్ధుడు కన్ను మూయడం జరిగింది. దీనిలో మనం తెలుసుకునే నీతి ఏమిటంటే, ఎవరికైనా ఏదైనా ఒక మాట ఇచ్చినప్పుడు మర్చిపోకుండా సరైన సమయానికి నెరవేర్చాలి. లేదంటే అవతల వారి చాలా సమస్యలతో ఇరుక్కుంటారు. మీరేదో చేస్తారని ఆశపడి వారు ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ప్రాణాలను కూడా కోల్పోనవచ్చు. కాబట్టి ఎవరికైనా వాగ్దానం చేసేటప్పుడు ఆలోచించి చేయండి, లేదంటే మెదలకుండా ఊరుకొనండి. అలా కాకపోతే ఎదుటివారికి తిరిగి మనం ఎంతో నష్టం చేసిన వారం అవుతాము. వారి ఉసురు తగులుతుంది. కాబట్టి ఎంతో విలువైనటువంటి వాగ్దానము ఆలోచించి జాగ్రత్తగా చేయండి. మరి శ్రీమతే రామానుజాయ నమః. సర్వం కృష్ణార్పణమస్తు.